హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మురళీ క్రియేషన్. మేము వచ్చేసి పెబ్బేరు దగ్గర ఉన్న శివాలయం చూద్దామని బయలుదేరామండి కర్నూలు నుంచి. అంటే కర్నూలు నుంచి ఎరవల్లి చౌరస్తా, ఎరవల్లి నుంచి చౌరస్తా నుంచి పెబ్బేరు, అక్కడ నుంచి పెబ్బేరు నుంచి అంటే పెబ్బేరు ఊరి బయట 5 కిలోమీటర్లు పోయిన తర్వాత నాటవల్లి అనే ఒక ఊరు వస్తుంది. అక్కడ నుంచి మనము అంటే శివాలయానికి ఒక ఆర్చ్ కనపడుతుంది లెఫ్ట్ సైడ్లో. ఆ ఆర్చ్లో నుంచి లోపలికి ఒక 8 కిలోమీటర్లు పోవాలండి. అక్కడ పామాపురం అనే ఊరు ఉంటుంది. ఆ పామాపురంలో ఉన్న రామేశ్వర స్వామి టెంపుల్ చూద్దామని బయలుదేరామండి మేము కర్నూలు నుంచి. దాదాపుగా ఒక 75 కిలోమీటర్లు వస్తుందండి మనకు. ఫస్ట్ టైం ఎవరైనా ఆ వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మురళీ క్రియేషన్. ఈ పామాపురం రామేశ్వర స్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని పామాపూర్ గ్రామంలో ఉన్న దేవాలయం. దీనిని ముచ్చ రామనాథ స్వామి దేవాలయం అని కూడా పిలుస్తారు. సామాన్య శకం 543 నుండి 750 మధ్య కాలంలో చాణక్యుల ఆధ్యాత్మిక చిహ్నంగా నిర్మించబడింది. దేవాలయంలోని స్వామి స్వయంభూగా వెలిశాడని భక్తుల నమ్మకం. ఇక్కడ బ్రహ్మాంబ సమేత రామేశ్వర స్వామిగా భక్తులకు పూజలు అందుకుంటున్నాడు. పామాపురం రామేశ్వర స్వామి దేవాలయం. రెండుసార్లు ఆనవాళ్లు కోల్పోయిన ఈ దేవాలయాన్ని మళ్ళీ కట్టించారని చరిత్రకారులు చెప్తున్నారు. శతాబ్దాల క్రితం కాకతీయుల కాలంలో రాణి రుద్రమ్మదేవి ఇక్కడికి వచ్చి గుట్ట మీద ఉన్న శిథిలమైన దేవాలయాన్ని చూసి దేవాలయాన్ని పునర్నిర్మించి నిర్వహణ బాధ్యతలను పామాపురం గ్రామానికి చెందిన తంబాల వంశస్థులకు అప్పగించింది. స్వామి కైంకర్యాల కోసం రుద్రమ్మదేవి అనేక మాన్యాలను ప్రకటించినట్టుగా ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తుంది. గుట్ట అడుగున ఊక చెట్టు వాగు ఉంది. ఈ దేవాలయంలోని శివలింగం కాశీలోని శివలింగాన్ని పోలి ఉంటుంది. శివాలయంతో పాటు నవగ్రహ మందిరం, జంట నాగుల మందిరం, సంజీవ ఆంజనేయ స్వామి దేవాలయం, కళ్యాణ మండపము మొదలైనవి ఉన్నాయి. ఆలయ పుష్కరిణిలో నంది విగ్రహం కూడా ఉంది. నిరంతరం ప్రవహిస్తున్న ఈ వాగు మధ్యలో 7 అడుగుల పీఠంపై 18 అడుగుల ఎత్తులో ధ్యానముద్రలో కూర్చున్న శివుని భారీ విగ్రహం ఏర్పాటు చేయబడి ఉంది. 1981లో ఇక్కడికి వచ్చిన అలంపూర్ రెడ్డిరాజుల వంశస్థుడు సురేందర్ రెడ్డి కోరిక మేరకు అతని కొడుకు దేవాదాయ శాఖ అనుమతితో గణపతి సచ్చిదానంద స్వామి ఆశీస్సులతో 2017లో ఆలయాన్ని పునర్నిర్మించాడు. ఇక్కడ బ్రహ్మరాంబ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో ఆనాటి నుంచి బ్రహ్మరాంబ సహిత రామేశ్వర స్వామిగా భక్తులు పిలుస్తున్నారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. గిరిజా కళ్యాణం, రథోత్సవం వేడుకలకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు. ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మురళీ క్రియేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూడండి, ఈ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. మనకి ఇక్కడైతే అంటే ప్రకృతి కూడా చాలా అందంగా రమణీయంగా ఉంటుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మనకు శివుని విగ్రహం అయితే చాలా బాగా కనపడుతుంది. చూడండి ఎలా ఉందో, ఎంత బాగుందో. చూడండి ఎలా కనిపిస్తుందో శివుని విగ్రహము నీళ్ళల్లో. 7 అడుగుల పీఠంపై 18 అడుగుల ఎత్తులో ధ్యానముద్రలో శివుడు కూర్చొని ఉంటాడండి. ఓం నమ శివాయ, హరహర మహాదేవ శంభో శంకర, పార్వతీపతియే హరహర మహాదేవ శంభో శంకర. చూడండి క్లైమేట్ అయితే ఎలా ఉందో. ఇది దేవాలయం వెనుక శివలింగం అండి. చూడండి ఎలా ఉందో ఈ శివలింగం అయితే. అంటే ఇది చాణక్యుల కాలంలో ఈ గుడిని నిర్మించారంట. తర్వాత ఈ గుడిని రాణి రుద్రమ్మదేవి గారు పునర్నిర్మించారు. చూడండి ఎలా ఉందో. మనకు వచ్చేసి టోటల్గా ఇది కర్నూలు నుంచి వచ్చేసి మనకు 75 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. అంటే పెబ్బేరు ఒక 60 కిలోమీటర్లు, ఆ నుంచి ఒక 5 కిలోమీటర్లు మనం నాటవల్లి రావాలా. నాటవల్లి అంటే బైపాస్ రోడ్లోనే ఉంటుంది. నాటవల్లి నుంచి లెఫ్ట్ సైడ్లో ఆర్చి కనపడుతుందండి. అంటే శివాలయంది ఆర్చి కనపడుతుంది. ఆ ఆర్చిలో నుంచి లోపలికి ఒక 8 కిలోమీటర్లు వస్తే పామాపురం గ్రామం నుంచి మనకు ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఈ శివాలయం ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో టెంపుల్. చాలా ప్రకృతి కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ.
అంటే చూసే కొద్దీ మనకి ఇంకా చూడాలనిపిస్తుంది, ఎక్కువసేపు ఇక్కడ ఉంటుందండి ఈ ప్రదేశము. చాలా బాగుంటుంది ఈ ప్రదేశం అయితే మనకు. పామాపురం రామేశ్వర స్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని పామాపురం గ్రామంలో ఉందండి. దీనిని ముచ్చు రామనాథ స్వామి దేవాలయం కూడా అని పిలుస్తారు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇదే పక్కన ఉన్న పుష్కరిణి ఫ్రెండ్స్. ఇది అంటే ఎక్కువ నీళ్లు పారితే ఇదంతా మొత్తం నీళ్లు ఉంటాయి ఫ్రెండ్స్. నీళ్లు లేవు కాబట్టి ఇక్కడ ఉంది. పైన శివుని దగ్గర మటుకే నీళ్లు ఉన్నాయి. ఎక్కువ నీళ్ళు వచ్చినప్పుడు కిందికి పారుతూనే ఉంటాయి నీళ్ళండి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. పామాపురం బ్రహ్మరాంబ సమేత రామేశ్వర స్వామి దేవాలయం. ఈ మెట్లెక్కి పైకి పోవాలండి శివుని దగ్గరికి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చుట్టుపక్కల శివుని చుట్టుపక్కల నీళ్ళు అయితే ఎలా ఉన్నాయో. 7 అడుగుల పీఠం ఉంటుంది. కింద 18 ఎత్తుల అడుగులో శివయ్య విగ్రహం ఉంటుందండి ఇక్కడ. చాలా బాగుందండి ఈ లొకేషన్ అయితే. చాలా బాగుంటుంది. మనకు వచ్చి బాగా దాదాపుగా ఉదయం వచ్చి ఆఫ్టర్నూన్ దాకా ఇక్కడైతే ఉండొచ్చండి. చాలా బాగుంటుంది లొకేషన్ అయితే. ఈ వాటర్ చుట్టుపక్కల ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో లొకేషన్ అయితే. ఉండే కొద్దీ ఇంకా ఎక్కువసేపు ఉండాలనిపిస్తుంది ఇక్కడైతే. ఉదయం పూటనే రావాలండి ఈ లొకేషన్ బాగా చూడాలంటే మనకు. మా ఫ్యామిలీ వాళ్ళంతా ఏదో లోపలికి వచ్చి ఇక్కడ గట్టు మీద నిలబడి ఫోటోలు దిగారండి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో లొకేషన్ అయితే. చాలా బాగుంది. ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మురళీ క్రియేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూడండి ఎలా ఉందో. ఏమంటే ఈ గట్టు కూడా దీనిపైకి కూడా నీళ్ళు వస్తున్నాయి అనుకోండి, ఇక్కడ పోవడం చాలా కష్టమవుతుంది మనకు. చూడండి ఎలా ఉందో ఫ్రెండ్స్. చాలా బాగుంది లొకేషన్ అయితే మనకు ఇక్కడ. ఇదైతే చాలా డేంజర్ అండి ఇక్కడ వచ్చి నిలబడ్డాము. ఇక్కడ ఏమంటే ఇది పైన వాటర్ వచ్చినాయి అనుకోండి, ఇది పక్కన సైడ్కు చిన్న గట్టు మాదిరి ఉందన్నమాట ఇక్కడ. కానీ చాలామంది వచ్చి ఇక్కడ వచ్చి ఫోటోలు దిగుతున్నారు లోపలికి వచ్చి. కానీ ఇది ఎప్పటికైనా కొద్దిగా నీళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు చాలా డేంజర్గా ఉంటుంది ఇక్కడికి వెళ్ళి. ఏమంటే వీడియోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది ఇక్కడ లొకేషన్ అయితే. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో లొకేషన్ అయితే. చాలా బాగుంది ఇక్కడ. ఎంత బాగుంది చూడండి క్లైమేట్ అయితే.
ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. 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 హర హర మహాదేవ శంభో శంకర.